బాగా గుర్తుపెట్టుకోండి, నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరము లేని చోట వాదించకు. 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమను పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నీవు ధనవంతుడవే. నా వెనకాల అనుకున్నా, నా ముందు అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను బురదలో రాయి వేయదలుచుకోలేదు, తెలుసు కదా. ఎందుకంటే బురదలో రాయి వేస్తే బురద మనపైనే పడుతుంది. అలాంటి వాళ్ళు బురదతో సమానం. చేతిరాతలో తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు, కానీ తలరాతలో తప్పులుంటే మాత్రం కష్టమైన నష్టమైన అనుభవించవలసిందే. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన, మర్యాద ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. ప్రేమించే మనసుంటే ప్రేమకి నిలయం మన జంటే. జీవించే బ్రతుకుంటే బ్రతుకుకి అర్థం నీ తోడే. అందరి మేలు కోరేవాడికి ఖచ్చితంగా అంతా మంచే జరుగుతుంది, కానీ ఆలస్యమవుతుంది. పక్కవాడు బాగుపడితే చూసి ఓర్చుకోలేని వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, కానీ అది కూడా ఆలస్యంగానే జరుగుతుంది. ఆలస్యం ఎందుకంటే ఆలస్యం అనేది దేవుడు మంచోడి సహనానికి పెట్టే పరీక్ష. చెడ్డోడు మంచిగా మారడానికి ఇచ్చే అవకాశం. ఒక్కసారి అనిపిస్తుంది చెడు జరగడం కూడా మన మంచికేనేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడే అర్థమవుతుంది ఎవరు మనల్ని ఆదుకునే వాళ్ళో, ఎవరు మనల్ని వాడుకునే వాళ్ళో తెలుస్తుంది. మిత్రమా, జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే కొన్ని మర్చిపోవాలి, కొన్ని మార్చుకోవాలి, కొన్ని వదులుకోవాలి, కొన్ని వద్దనుకోవాలి. నీ జీవితం కోసం తమ జీవితాలను ధారపోసిన తల్లిదండ్రుల మొహంపై చిరునవ్వుల కోసం మీరు ఏం చేసినా తప్పులేదు. ధనము చూసి దగ్గరకు చేరే చుట్టాలు, ఆస్తులు, అందం చూసి పుట్టే ప్రేమ, అవసరాల కోసం చేసే స్నేహం, చివరకు మిగిలేది ఒంటరితనమే. అనుభవం నమ్మకాన్ని ఇస్తుంది, కానీ నమ్మకం అనుభవాన్ని ఇవ్వదు. గౌరవం అనేది గుణాన్ని చూసి ఇస్తారు, ధనాన్ని చూసి కాదు. ఎందుకంటే చాలా ఖరీదు పెట్టి కొన్న చెప్పులను గుడి బయట వదిలేస్తాం, కానీ తక్కువ ఖరీదు పెట్టి కొన్న కొబ్బరికాయను మాత్రం గుడిలోకి తీసుకెళ్తాం. సర్వము నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆమె నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలిని అని భార్య గర్వపడేలా చేసేవాడే నిజమైన భర్త. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి నిన్ను నువ్వు మార్చుకోకు. ఎదుటి వాళ్ళ కోసం మార్చుకోవడానికి వ్యక్తిత్వం అనేది వస్తువు కాదు. మనిషికి ప్రాణం ఎంత ముఖ్యమో మనసుకు వ్యక్తిత్వం అంతే ముఖ్యం. జీవితంలో ఒకే నియమాన్ని అనుసరించు. సూటిగా మాట్లాడు, నిజమే మాట్లాడు, ఎదురుగా మాట్లాడు. అసలైన వ్యక్తులు నీతోనే ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు. విజయం సాధించడం కోసం నిరంతరం శ్రమించవలసి ఉంటుంది. లక్ష్యం ఏర్పరచుకొని దాన్ని పాటించే మార్గాలను అన్వేషిస్తూ ఉండాలి. నిరాశ, నిస్పృహలకు దరి చేరనీయకూడదు. ఇతరుల కష్టాలు తీర్చే స్తోమత మనకు లేకున్నా కష్టాల్లో ఉన్న ఇతరులకు ధైర్యం చెప్పే మనసుంటే చాలు. ఇదే మానవత్వం. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు కిందికి దింపివేస్తాడు. జాగ్రత్త, ఇది నిజం.